మన కళ్యాణ్ ఈ ముగ్గురులోనే ఎవరు ఒకరు విన్ అవుతారన్న. సింపుల్గా చెప్పాలంటే ఓపెన్గా చెప్తున్నానా, ఎవరు ఎన్ని పిఆర్లు పెట్టుకున్నా, ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా ఈ ముగ్గురులోనే విన్నర్. వీళ్ళ ముగ్గురులోనే టికెట్ ఫినాలే కొడతారు, వీళ్ళే విన్నర్ అవుతారు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనం లేడీ విన్నర్ అయినా ఆశ్చర్యపోవనక్కర్లేదు, కామన్ మ్యాన్ కళ్యాణ్ విన్ అయినా ఆశ్చర్యపోవనక్కర్లేదు, అదే కమెడియన్ ఇమాన్యుల్ విన్ అయినా కానీ మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఈ ముగ్గురులోనూ చాలా సత్తా ఉంది, కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంది, ఎలా మెయింటైన్ చేస్తారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కాకుండా మన డిమాండ్ పవన్ కూడా పైకి వచ్చా కష్టం అనేది. డిమాండ్ పవన్ అనే వ్యక్తి చాలా జెన్యున్ ప్లేయర్, ఎక్కడా ఫేక్ గలేడు. వచ్చినప్పటి నుంచి ఎక్కడ కన్నింగ్గా బిహేవ్ చేయలేడు, ఎక్కడ ఫేక్ గలేడు. తను కనుక సెలబ్రిటీ అయి ఉంటే ఈ పాటికి వార్ వన్ సైడ్ అయిపోయింది. ఎందుకంటే తను టాస్క్ ఆడితే కంటెస్టెంట్స్ అందరికీ అసలు వణుకు పుడుతుందన్న, అంటే అలాంటి కంటెస్టెంట్. బట్ ఎందుకు లేడంటే ఫస్ట్ నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, సెలబ్రిటీ కాదు కాబట్టే కొంచెం వెనుకంజలో ఉన్నాడు. కానీ లేదంటే తను తప్పకుండా విన్నర్ అయ్యే క్వాలిటీస్ చాలా ఉన్నాయి. తను నెక్స్ట్ వీక్ ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నాం? భరణి అన్న, సుమన్ అన్న వెళ్ళిపోతాడన్న. ఎందుకంటే భరణి అన్నకి ఒక్కసారి కాదు 2 ఛాన్స్లు ఇచ్చినా కానీ ఏదో చేస్తాననుకుంటే ఆయన ఏం చేయట్లేదు, అది ఇది ఏదో చేస్తున్నాడు కానీ అది ఏం వర్కౌట్ అవ్వట్లేదు. తన పొటెన్షియల్ని తను చూపించుకోవట్లేదు. కాబట్టి ఈ వీక్ వెళ్ళిపోయేది భరణి అన్ననే. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే మన సుమన్ అన్న వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇన్ని రోజులు సాడ్ బీజిఎంలు వేసుకుంటూ ఎమోషనల్ సాంగ్స్ పెట్టుకుంటూ ఇంతవరకు తెచ్చారు, ఇంతకంటే ముందుకు ఎవ్వరూ లాగలేరు. సరే తను ఈ వారం ఎన్ని టాస్క్లు ఆడినా కానీ ఏం చేసినా కానీ సుమన్ అన్న, భరణి అన్న ఇద్దరు వెళ్ళిపోతారన్న, రాసి పెట్టుకోండి. ఫైనల్గా నీ ఫేవరెట్ ఎవరన్నా? నా ఫేవరెట్ అంటే ఎవరు లేరన్న. ఎందుకంటే అందరూ అవకాశవాదులు అన్న. అంటే ఏదో రాజకీయాల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎట్లా చేస్తారో ఈ సీజన్లో కంటెస్టెంట్స్ అందరూ అట్లే ఉన్నారు. ఎందుకంటే కొన్నిసార్లు ఇమాన్యుల్, కళ్యాణ్, తనుజ వీళ్ళు విన్నర్ మెటీరియల్స్ అయినా కానీ వీళ్ళు కూడా కన్నింగ్గా బిహేవ్ చేసిన క్షణాలు ఉన్నాయి. అంటే ప్రాపర్ విన్నర్ మెటీరియల్ ఎవరు లేరు కాబట్టి నాకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు లేరు. బట్ యాజ్ ఆఫ్ నౌ కొంచెం లీడింగ్లో వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి వీళ్ళు ముగ్గురులో విన్నర్ అయితే నేను హ్యాపీ అన్న. లేడీ విన్నర్ అయినా హ్యాపీ, మన ఆర్మీ బిడ్డ అయినా హ్యాపీ, కమెడియన్ బిడ్డ అయినా హ్యాపీ. ఇక్కడ బయట ఏమంటున్నారంటే లేడీకి ఇప్పుడు వచ్చి ఇవ్వలేదు కాబట్టి తను జగిద్దాం అంటున్నారు. అంటే కామన్ మ్యాన్ గా చెప్పలేమన్నా. ఇప్పుడు అదే చెప్తున్నా, కమెడియన్కి ఎవరు ఇవ్వలేదు, ఆర్మీకి ఎవరు, సోల్జర్ కామన్ మ్యాన్కి ఎవరు ఇవ్వలేదు, లేడీ విన్నర్ ఎప్పుడు అవ్వలేదు. సో వీళ్ళు ముగ్గురులో ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎట్లయితుందంటే వీళ్ళు కావాలని ఏదో పైకి లేపుకొని మళ్ళీ వాళ్ళే కింద పడుతున్నారు. దానివల్లనే వాళ్ళకి ఓటింగ్స్ రావట్లేదు. ఫస్ట్లో తనుజ పైన ఉండే, తర్వాత ఇమాన్యుల్ పైన ఉండే, ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. అంటే ఎవరి కెపాసిటీ ఎంత ఉందో ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళ పిఆర్ టీమ్స్ చేస్తున్న పని ఇదంతా. ఓకే.